ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా గ్రహదేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, దైవ కృప ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, లక్ష్మీనారాయణుడు ఉమామహేశ్వరుడు సీతారాముల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభించాలని, గురుకృప ఇంకా సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, గురుదేవతల యొక్క ఆశీస్సుల వల్ల సర్వకార్యం నందు విజయప్రాప్తి యొక్క మీనరాశి వారు పొందాలని, ఇప్పటి వరకు అనేక రకాల సమస్యలు దగ్గర ఒక 12-13 నెలల నుంచి మానసికమైన ఒత్తిడి, ధనపరంగా సమస్యలు. అయితే ఈ మాసంలో మాత్రం మీరు సంపూర్ణమైన రాణింపు ఉంటుంది. తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా మీనరాశి అంటేనే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు మీనరాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి చేయి వృత్తి వ్యాపారం నందు రాణింపు. మనం ఏ పని మొదలుపెట్టినా సరే దాంట్లో అత్యున్నతమైనటువంటి పదవీ యోగము రాణింపు జరుగుతుంది. ఆర్థికమైనటువంటి లావాదేవీల యందు ఉన్నత స్థితి. మనం ఏ కార్యక్రమాన్ని, ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా దాంట్లో అనుకున్న స్థితి కన్నా కూడా ఎక్కువ ధనం పొందే అవకాశము, సంపూర్ణమైనటువంటి సంతృప్తి. అమ్మయ్య ప్రశాంతంగా మనం అనుకున్న స్థితి కంటే ఇంకా ఎక్కువ లభించింది ఒక ఆనందము తప్పకుండా ఈ మాసంలో వీరికి జరుగుతుందని, ఆరోగ్యపరంగా కానీ వ్యవహారములు ఎందు కానీ అన్ని రకాలుగా సంపూర్ణమైన వీరికే లభించే అవకాశం. ఏ కార్యక్రమాన్ని సరే, ఎవరితో మాట్లాడినా సరే వారిచ్చే సలహాల వల్ల, వీరు మాట్లాడే విధానం వల్ల ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్నెస్, మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేసే శక్తి ఈ మాసంలో వీరికి లభిస్తుంది. కాబట్టి ఉత్సాహంగా, ఉల్లాసంగా, పరాక్రమములతోటి, ఇంకా మంచి ఒక విధానంతోటి, ఒక మంచి ఆలోచన భావముతోటి స్పీడ్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా, ఒక మంచి ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం కూడా వీరికి ప్రాప్తిస్తుందని, అంతేకాకుండా బంధుమిత్రులతో సఖ్యత, సంతానపరంగా శుభ ఫలితాలు పొందే అవకాశము, వాహన సౌఖ్యము, అన్నిటికన్నా కూడా మించి ముఖ్యంగా మానసికమైన స్ట్రెస్ తొలగిపోతుంది. ఇప్పటి వరకు అనేక రకాల మానసికమైన ఒత్తిళ్లకు గురైనటువంటి వారు కూడా ఈ యొక్క మాసములో ఈ రాశి వారు, మీనరాశి వారి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే అవకాశం. ఎందుకంటే రాహు యోగకారకుడు, గురువు కూడా ఈ మాసంలో యోగకారకుడై ఉండడం, అంతేకాకుండా ఈ యొక్క ఉగాది పర్వదినం మనం తీసుకున్నటువంటి ఆహారము, ఈ యొక్క పండుగలో ఏమి తీసుకుంటున్నాం మనం? నింబ కుసుమ భక్షణము అనగా ఈ యొక్క వేపాకు పచ్చడి తీసుకుంటున్నాం. వేప పువ్వుతో చేసినటువంటి పచ్చడి, వేప పువ్వు, మామిడి ముక్కలు, లవణము, గుడము, షడ్రసోపేతమైనటువంటి 6 రుచులతో కలిగినటువంటి పదార్థము ప్రసాదము, అట్లాగే చింతపండు రసము. అయితే మనం ఎక్కువగా గమనిస్తే దాంట్లో జీడిపప్పు, శనగపప్పు అనేక రకాలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా కాకుండా మనకి ఆరోగ్యానికి ముఖ్యమైనది ఏంటి? సప్తస్వరములు అన్నారు. 7 స్వరములతోటి ఎన్నో కీర్తనలు గావించారు. అట్లాగే షడ్రుషులు అన్నారు, నవగ్రహములు అన్నారు. ఈ యొక్క 27 నక్షత్రములు మనం గమనించినట్లయితే ఆశ కావాలి, దురాశ పనికిరాదు. ఆశయం కావాలి, నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి. చింతపండు పుల్లగా ఉంది తినలేను అనుకోవటం కాదు, దాంట్లో ఏం కలుపుతున్నాం? బెల్లం కలుపుతున్నాం. వేప చేదుగా ఉంటుంది కాబట్టి దాంట్లో షడ్రుషులు అన్నారు. అందుకని మీరు చూడండి, వేప ఆకు ఎంతో పవిత్రమైనది. వేప ఆకు స్వీకరించడం ద్వారా ఈ రోజుల్లో గమనిస్తే దైవారాధన అని చెప్పి గుడికి వెళుతున్నాం. గ్రహాల మీద ఆ దేవుని మీద పాలు పోసేవాళ్ళు, పెరుగు పోసేవాళ్ళు రకరకాలు పోస్తున్నారు. కానీ ఇంతకు ముందు రోజుల్లో గమనిస్తే ఒక వేప చెట్టుకు చీర కట్టి అమ్మవారు అన్నారు, ఒక రావి చెట్టుకి పంచగట్టి స్వామివారు విష్ణుమూర్తి అన్నారు, ఒక బిల్వవృక్షమునకు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి ఆ బిల్వపత్రములు తీసుకొని భగవంతుని అర్థించి ఆ పత్రిని నీటిలో వేసుకొని స్వీకరించడం ద్వారా ఆరోగ్య సమస్య, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు. ఒక బిల్వపత్రమును భగవంతుని దగ్గర పెట్టండి. అట్లాగే వెలగపండు ఎంత శక్తివంతమైనదంటే, వెలగపండు, కరిమింగిన వెలగపండు అంటే వేణుకు కూడా ఎంతో ప్రీతికరమైనదట. ఆ కాయ తింటే లోపల గుజ్జు మాయమైపోతుందట. అంటే అంత శక్తివంతమైనది వెలగపండు. సంవత్సరంకు ఒక పర్యాయతైనా సరే వెలగపండు తినాలి అన్నారు. అట్లాగే ఈ యొక్క షడ్రసోపేతమైనటువంటి పచ్చడిని మనం స్వీకరించడం ద్వారా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పువ్వు కోసినప్పుడు వచ్చే వాసన ద్వారా దానిని తీసుకెళ్ళి మరి భగవంతునికి పూజా కార్యక్రమాలు వినియోగించి ఆ తీర్థమును మనం ప్రసాదంగా స్వీకరించడం ద్వారా, ఇక్కడ చూడండి దైవారాధన, గ్రహారాధన అన్నీ కలిపినప్పుడు సంపూర్ణమైన శుభ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారు నింబ కుసుమ భక్షణ తప్పకుండా చేయాలని, ఇక ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు అవకాశం ఉంటే ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో కొంచెం పానకము, వడపప్పు కూడా ప్రసాదంగా సమర్పిస్తారని, మీ చేతులతో మీరు స్వయంగా ప్రసాదంగా పంపించడం కానీ, లేదు భగవంతునికి అందించడం కానీ, అంత అవకాశం లేనటువంటి వారు చేస్తున్నటువంటి వ్యాపారములలో స్థలములో పంచడం కానీ, ఏదో ఒక పూర్వకంగా ఇక
ప్రసాదమును 10 మందికి చేర్చడం ద్వారా ఇక మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని, గురుకృప వీరికి సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, అయితే ఇతనికి దివ్యక్షేత్రంలో రుద్రాభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవడం ఎంతైనా ఉత్తమము. రుద్రాభిషేకము, రుద్రుడు అంటేనే మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో విదేశస్తులు ఎంతోమంది ఆ యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంధకాయ త్రికాగ్ని కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః 11 నామములతో ఆ భోలాశంకరుని కీర్తిస్తున్నారు. భోలాశంకరుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములకు మూలకారకుడు. ఇక ఎప్పుడైనా సరే ఓ శంకర అని పిలిస్తేనే పలికేవాడు భోలాశంకరుడు. అటువంటి శంకరునికి అభిషేక కార్యక్రమాన్ని గావించి, ఇది కూడా ఈ యొక్క షడ్రశోభితమైన పచ్చడితో అభిషేకం గావించి తదుపరి ప్రసాదంగా స్వీకరించడం, దివ్య ఆశీస్సులు స్వీకరించినట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందాలని, ముఖ్యమైన లక్కీ నెంబర్గా 1వ నెంబర్ స్వీకరించడం ఉత్తమమని ఈ యొక్క మీన రాశి వారికి ఈ మాసంలో తెలియజేస్తూ, మీరు చూడటమే కాకుండా ఆ ఫలితాలు మీరు అనుభవించడమే కాకుండా 10 మందికి తెలియజేయటం, లైక్ చేయటం కానీ షేర్ చేయటం కానీ తెలియజేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు గురుకృప మీకు లభించాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.